భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను కేంద్రం అష్టదిగ్బంధనం చేస్తోంది. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆ దేశంతో ఇక యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర తీరంలో నౌకలు మోహరిస్తోంది. తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో భారత నౌకాదళం మోహరించింది. ఇక కర్ణాటకలోని కావార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తోంది. పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ను కార్వర్ తీరం వద్ద మోహరించింది. రైట్, భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాగే అన్నికి సంబంధించినటువంటి దళాలు కూడా ఈ యొక్క పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో కూడా విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి కూడా నౌకాదళం కూడా సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఇప్పటికే ఏదైతే కాశ్మీర్ గత నెల 22వ తేదీన కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆ దాయని దేశమైన పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలి లక్ష్యంతోనే ఎత్తుగడలు వేస్తుంది. ఏదైతే భారత్ పైకి ఉగ్రవాదాన్ని నిత్యం ఎగదోసేందుకే పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానికి ఊహించని షాక్లు అందించాలనే లక్ష్యంతోనే భారత్ ఆ టార్గెట్ గా అడుగులు వేసినట్టు మనం చెప్పవచ్చు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ అంతకంటే ఉద్రిక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారత్ అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వెన్నువీచేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని విధాలుగా పాకిస్తాన్ ఏ విధంగా నష్టాలు చేయాలి, అటు ఆర్థికంగా అటు ఉగ్రవాది దాడి నిర్మూలించే విధంగా అన్ని రకాలుగా ఎత్తుగడలు ఇప్పటికే పాకిస్తాన్ ధీటుగా మన దేశం వేస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలో దింపింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో భారతదేశ నౌకాదళం ఇప్పటికే మోహరించిన నేపథ్యంలో దీని ద్వారా కూడా పాకిస్తాన్ చేసే ఎత్తుగడ సైనిక పరంగా ఎత్తుకునేందుకు ఇప్పటికే సిద్ధమైనట్టు మనం చెప్పొచ్చు. అయితే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ను అరేబియా సముద్రంలో మోహరించడం ప్రధానంగా కర్ణాటకలోని కర్వార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తుంది. దీని ద్వారా ఏంటంటే పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నట్టు మన దేశం వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా ఈ ఎత్తుగడ వేసినట్టు కూడా మనకు స్పష్టంగా చెప్పవచ్చు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే సుమారు ఈ నౌక 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువు ఉంటుంది. దీని ద్వారా ఇతర నౌకాదళంలో అంటే సముద్ర మార్గంలో అతివేగంగా ప్రయాణించే సామర్థ్యం కూడా ఈ విక్రాంత్ కూడా నేపథ్యంలో దీన్ని అరేబియా సముద్రంలో ఇప్పటికే మన దేశం మోహరించిందని మనం చెప్పవచ్చు. అయితే దీని ద్వారా పాకిస్తాన్ దేశంలోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను లక్ష్యంగానే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ టార్గెట్ చేస్తుందని చెప్పేసి మనకు రక్షణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. దీంట్లో MiG-29K యుద్ధ విమానంతో పాటు మిరైల్స్ ఇటువంటి అనేక సామర్థ్యాలు, అనేక యుద్ధ సామర్థ్యాలు ఉన్నట్టు ఈ నౌక ద్వారా అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతోనే భారతదేశం దీన్ని అరేబియా సముద్రం మోహరించింది. దీని ద్వారా అంటే పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎప్పటికప్పుడు కూడా పహారా కాస్తుంది. దీని ద్వారా వారు ఉపయోగించేటువంటి వాయుసేన కానీ నౌకాదళ పరంగా కానీ పాకిస్తాన్ వేసిన ఎత్తుగడలకు ఇది సురక్షితంగా టార్గెట్ లక్ష్యంగా ఇది ఛేదించే అవకాశం ఉన్నట్టు కూడా మన భారతదేశ రక్షణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.